అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి భాషకు సంబంధించినటువంటి లక్షణాలు, భాషోత్పత్తి వాదాలు, అదేవిధంగా ధ్వని ఉత్పత్తి స్థానాలు, వ్యాకరణ బోధనా పద్ధతులు, ధ్వని పరిణామ క్రమము అనేటువంటి ఈ అంశాలని మనం ఈ టెస్ట్ ద్వారా కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా 2-3 రోజుల్లో మీకు తెలుగు మెథడాలజీ అంతా కూడా కవర్ అయ్యే విధంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ని అయితే మీకు ఈ ప్రశ్నల ద్వారా కవర్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ప్రశ్న వివరణతో అందిస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నాము. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్, భాషలో పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఆయా ధ్వనులను భిన్నంగా కూర్చడం ద్వారా అసంఖ్యాకమైనటువంటి పదజాలాన్ని సృష్టించడం అనేది ఈ లక్షణానికి చెందినది. ఆప్షన్ 1 ద్వివిధ నిర్మాణం, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 ప్రత్యేకత, ఆప్షన్ 4 సాంస్కృతిక ప్రసారణ. ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చదివి నేను ఆప్షన్స్ అన్ని చదివేలోపు ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తున్న వాళ్ళంతా కూడా నేను ఆన్సర్ని రివీల్ చేసేలోపు మీరు వీడియోని పాజ్ చేసేసుకొని ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ద్వివిధ నిర్మాణం అండి. ఇక్కడ ఈ భాషా లక్షణాల్లో ఈ ద్వివిధ నిర్మాణం అనేటువంటి లక్షణం అనేది ఏం తెలుపుతుంది అంటే, భాషలో పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఆయా ధ్వనులను భిన్నంగా కూర్చడం ద్వారా అసంఖ్యాకమైనటువంటి పదజాలాన్ని సృష్టించడం అనేది ఈ లక్షణానికి చెందినది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే కాకి అని నార్మల్గా పిలిచామనుకోండి, కావు కావు అనేటువంటి కాకి అనేది వస్తుంది. అలా కాకుండా కాకి అన్నామనుకోండి, మనకు పోలీసు వాళ్ళు వేసుకునేటువంటి కాకి చొక్కాకు సంబంధించినటువంటి అంశం అనేది వస్తుంది. ఈ రకంగా అల్ప సంఖ్యలో పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఆయా ధ్వనులను భిన్నంగా కూర్చడం ద్వారా అనేకమైనటువంటి పదజాలాన్ని సృష్టించడాన్ని తెలిపేటువంటి లక్షణం ఏంటి అంటే ద్వివిధ నిర్మాణం. తర్వాత రెండవ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు వాదాలు, దానికి సంబంధించినటువంటి ఇతర పేర్లు, దీనికి సంబంధించినటువంటి జతపరచడం అనేది రెండవ క్వశ్చన్గా మీకు ఇవ్వడం జరిగింది. ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 CDAB అండి. ఇక్కడ మనకు మీరు ఏం చేయండి అంటే, చాలామంది ఈ రకంగా గీతలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ గీతలు పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఎగ్జామ్లో మనకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దైవదత్తవాదానికి మరొక పేరు ఏంటి అంటే భగవద్దత్తవాదం. కాబట్టి ఇక్కడ ఏం చేయండి అంటే C అనేది పెట్టేసుకోండి. దాని తర్వాత బహుభవవాదాన్ని మనం ఏమంటాము అంటే ధ్వని అనుకరణవాదము అని అంటాము. ఇక్కడ ఏమొస్తుంది అంటే D అనేది వస్తుంది. దాని తర్వాత ప్రకంపనవాదాన్ని మనం ఏమంటాము అంటే డింగ్ డాంగ్ వాదము అని కూడా అంటాము. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఈ అనేది వస్తుంది. దాని తర్వాత మనకు టట్టట్టువాదము. టట్టట్టువాదం అనే దీన్నే మనము పూపువాదము లేదా సంకేతవాదము మరియు ఆశ్చర్యవాదము అని కూడా అంటాము. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఏ అనేది వస్తుంది. అదేవిధంగా మనకు టక్ వాదము. టక్ వాదాన్ని మనకి ఇక్కడ న్యూ బుక్లో చూడొచ్చండి. దీన్ని ఏమంటారు అంటే మౌఖిక అభినయవాదము అని అంటారు. వీటన్నింటి గురించి నెక్స్ట్ క్వశ్చన్స్లో మనము తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది. ఈ రకంగా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఒకటి సి తర్వాత డి తర్వాత ఏబి అనేది ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇక్కడ సులభంగా మనం ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రకంగా గీతలు పెట్టుకున్నాం అనుకోండి, దాని దీనికి మనకు పోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఫాలో అవ్వండి. తర్వాత మూడవ క్వశ్చన్, అమూర్త అంశాల గురించి మాట్లాడగలిగి భూత భవిష్యత్ వర్తమానాల గురించి మాట్లాడగలగడం అనేది ఆప్షన్ 1 శబ్దార్థాల సాంకేతిక సంబంధం, ఆప్షన్ 2 వక్తృత్వ శ్రోత విపరిణామం, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 ప్రేరణ దూరత. ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ప్రేరణ దూరత అండి. ఇదేం తెలియజేస్తుంది అంటే అమూర్తమైనటువంటి అంటే మన కంటికి కనిపించేటటువంటి అంశాల గురించి మాట్లాడగలిగి భూత భవిష్యత్ వర్ధమానాల గురించి కూడా మాట్లాడగలగడాన్ని తెలియజేసేటువంటి భాషా లక్షణం ఏది అంటే ప్రేరణ దూరత. తర్వాత 4వ క్వశ్చన్, భాష అనంతమైన వాక్యాల సముదాయం అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 ఎంఎన్ బ్లాక్, ఆప్షన్ 2 ఇజ్లర్, ఆప్షన్ 2 ఆప్షన్ 3 వచ్చేసి హాకెట్, ఆప్షన్ 4 వచ్చేసి రామచంద్ర వర్మ. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఎంఎన్ బ్లాక్ అండి. భాష అనంతమైనటువంటి వాక్యాల సముదాయం అని తెలియజేసింది ఎవరు అంటే ఎంఎన్ బ్లాక్. అదేవిధంగా బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని తెలియజేసింది ఎవరు అంటే ఇజ్లర్. అదేవిధంగా మనకు మిగిలినటువంటి నిర్వచనాలు నెక్స్ట్ క్వశ్చన్స్లో తెలుసుకుందాం. తర్వాత 5వ క్వశ్చన్, ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 ఎంఎన్ బ్లాక్, ఆప్షన్ 2 స్టట్వర్ట్, ఆప్షన్ 3 హాకెట్, ఆప్షన్ 4 వచ్చేసి రామచంద్ర వర్మ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఎంఎన్ బ్లాక్ అండి. ఈయనే ఏమన్నాడండి ఇంతకుముందు భాష అనంతమైనటువంటి వాక్యాల సముదాయం అని తెలియజేసింది కూడా ఎంఎన్ బ్లాకే. అదేవిధంగా ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించాడు. చాలా ముఖ్యమైనటువంటి గ్రంథము, తప్పకుండా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత 6వ క్వశ్చన్, వడ్డించాం రండి అన్నప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు వస్తారు, ఇతర భాషా వ్యవహారతులు రారు. ఇది ఈ భాషా లక్షణానికి సంబంధించింది. ఆప్షన్ 1 శబ్దార్థాల సాంకేతిక సంబంధం, ఆప్షన్ 2 వక్తృశ్రోత విపరిణామం, ఆప్షన్ 3 ప్రత్యేకత, ఆప్షన్ 4 ప్రేరణ దూరత. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 ప్రత్యేకత అండి. ఇక్కడ మనకు దీని యొక్క లక్షణం ఏం తెలియజేస్తుంది అంటే ఇక్కడ చూసుకుంటే మనకు వడ్డించాం రండి అన్నప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు వస్తారు, వేరే భాష వాళ్ళు రారు. అంటే మనకి ప్రత్యేకత అనేది ఏం తెలియజేస్తుంది అంటే భాషా లక్షణాల్లో వార్తా ప్రసారంలో ప్రేరణ ప్రతిక్రియ అనేటివి రెండూ ఉంటాయి. ఈ రెండింటికి మధ్య సహజ సంబంధం అనేది లేకపోవడాన్ని తెలియజేసేదే ప్రత్యేకత. అంటే ఇక్కడ ఆ భాష తెలిసిన వాళ్ళు వస్తారు అంటే అదొక ప్రతిక్రియ అనేది జరిగింది. అంటే ఆ భాష తెలియని వాళ్ళకు ప్రేరణ అనేది ఎక్కడికి వెళ్ళి ఉంటుందండి అంటే ఆ రెండింటి మధ్య సహజ సంబంధం అనేది ఉండదు. తర్వాత 7వ క్వశ్చన్, తాడు బొంగరం లేని పుక్కిటి పురాణం అని ఈ వాదాన్ని అంటారు. ఆప్షన్ 1 దైవదత్తవాదము, ఆప్షన్ 2 ధ్వని అనుకరణవాదము, ఆప్షన్ 3 ధాతువాదము, ఆప్షన్ 4 స్ఫోటవాదము. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 దైవదత్తవాదం అండి. ఇక్కడ మనకు భాషకు మూలం భగవంతుడే లేదా దైవమే అనేటువంటి తెలియజేసేటువంటి వాదమే ఇది దైవదత్తవాదము. దీనికే మిగిలినటువంటి పేర్లు ఏంటి అంటే భగవద్దత్తవాదము, అదేవిధంగా దైవ ప్రసాదవాదము అని అంటారు. అంటే ఇది ఏం చెప్తుంది అంటే శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు 14 ధ్వనులు ఉద్భవించాయి. ఆ ధ్వనుల్ని మహేశ్వర సూత్రాలు అంటారు. వీటి నుంచే అవే భాషగా మారాయి అని తెలియజేస్తుంది. అంటే వాటికి ఏ రకమైనటువంటి ఆధారం అనేది లేదు కాబట్టే దీన్ని ఏమంటారు అంటే తాడు బొంగరం లేని పుక్కిటి పురాణం అని అంటారు. తర్వాత 8వ క్వశ్చన్, మానవులు తన ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి తమ భావాలను అభిప్రాయాలను వ్యక్తపరచాలనేటువంటి వాంఛల్ని కలిగి ఉంటారు. ఈ వాంఛలే భాషకు మూలం అని తెలిపేటువంటి వాదం ఏది? ఆప్షన్ 1 స్ఫోటవాదము, ఆప్షన్ 2 వివక్షావాదము, ఆప్షన్ 3 సమాలోచనవాదము, ఆప్షన్ 4 మౌఖిక అభినయవాదము. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 వివక్షావాదం అండి. ఈ వివక్షావాదం అనేది న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి టాపిక్. అదేవిధంగా ఇది ఏం తెలియజేస్తుంది అంటే మానవులు తమ ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి తమ భావాలను అభిప్రాయాలను వ్యక్తపరచాలనేటువంటి వాంఛను కలిగి ఉంటారు. ఆ వాంఛకు మూలమే భాష అనేది అని తెలియజేసేటువంటి వాదమే వివక్షావాదము. మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే
పక్కన వాళ్ళని 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే కదిలించకుండా అస్సలు ఉండరండి. ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని వారికి ఏ రకమైనటువంటి అవసరం లేకపోయినా కూడా ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండలేరు. అదే ఆడవాళ్ళైతే ఇక మరీ దారుణంగా ఉంటుంది, గుర్తించాలి. తర్వాత 9వ క్వశ్చన్, సరస్వతీదేవి వీణ అయినటువంటి కచపి మోగించడం ద్వారా వెలువడే ధ్వని భాషకు మూలం అని తెలియజేసేటువంటి వాదం ఏది? ఆప్షన్ 1 దైవదత్తవాదము, ఆప్షన్ 2 ప్రకంపనావాదము, ఆప్షన్ 3 ఆశ్చర్యవాదము, ఆప్షన్ 4 స్వతసిద్ధవాదము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 దైవదత్తవాదం అండి. ఇంతకుముందు దైవదత్తవాదం గురించి తెలియజేసుకున్నాము. ఇది న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి అంశము. అందులో ఏమిచ్చారు అంటే సరస్వతీదేవి వీణ అయినటువంటి కచపి మ్రోగించడం ద్వారా వెలువడేటువంటి ధ్వని అనేది భాషకు మూలం అనేది తెలియజేయడం జరిగింది. తర్వాత 10వ క్వశ్చన్, ఉక్త లేఖనం వలన పెంపొందించబడేటువంటి నైపుణ్యాలు ఏవి? ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 పఠనం, ఆప్షన్ 3 లేఖనం, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ ఉక్త లేఖనంలో కనుక చూసుకుంటే ఉక్త అంటే ఏంటి అంటే మాట, అదేవిధంగా లేఖనం అంటే మనకు తెలిసిందే రాయడం. ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయుడు చెప్పింది విని విద్యార్థి రాయడాన్ని ఏమంటారు అంటే ఉక్త లేఖనము అంటారు. ఉక్త లేఖనంలో కనుక చూసుకుంటే ప్రతి పదాన్ని 3 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. చెప్పినప్పుడు విద్యార్థి వింటాడు, అదేవిధంగా రాయడం అనేది జరుగుతుంది. దాన్ని మళ్ళీ ఒకసారి ఏం చేస్తాడు అంటే కరెక్టా కాదా అని చదివేసి చెక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని నైపుణ్యాలు ఉక్త లేఖనం ద్వారా మనకు అభివృద్ధి చెందుతాయి. తర్వాత 11వ క్వశ్చన్, తెలుగు అక్షరాలు ఎంత గుండ్రంగా రాస్తే అంత గుండ్రంగా కనిపిస్తాయి అన్నది ఏ లక్షణం? ఆప్షన్ 1 సౌష్ఠవం, ఆప్షన్ 2 రీతి, ఆప్షన్ 3 సమత, ఆప్షన్ 4 భంగిమ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 సౌష్ఠవం అండి. ఇక్కడ చూసుకుంటే సౌష్ఠవం అనేటువంటి లక్షణం అనేది ఏం తెలియజేస్తుంది అంటే అక్షరాలను అందంగా గుండ్రంగా వ్రాయాలి, పదానికి పదానికి ఒక అక్షర వ్యవధానం అనేది ఉండాలి, అదేవిధంగా వాక్యానికి 2 అక్షరాల వ్యవధానం అనేది ఉండాలి అనేటువంటి అంశాలను తెలియజేస్తుంది. అట్లా కాకుండా మనకు అందంగా గుండ్రంగా అనేటువంటి పదాలు వచ్చాయి అనుకోండి, సౌష్ఠవాన్ని మీరు క్లిక్ చేసుకోండి. అదేవిధంగా రీతి అనేది ఏం తెలియజేస్తుంది అంటే మనకు అక్షరాలని ఒక వరుస క్రమంలో వ్రాయాలి. అదేవిధంగా సమత అనేది ఏం తెలియజేస్తుంది అంటే అక్షరాలని ఒకే పరిమాణంలో రాయాలి. ఒక అక్షరాన్ని పెద్దగా ఇంకొక అక్షరాన్ని చిన్నగా రాయకూడదు. సంయుక్త అక్షరాలు ద్విత్వ అక్షరాలు వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా పాటించవలసింది ఏది అంటే సమత, గుర్తుపెట్టుకోవాలి. సంయుక్త అక్షరాలు అదేవిధంగా ద్విత్వ అక్షరాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే సమత, చాలా ముఖ్యమైనటువంటి బిట్టు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 12వ క్వశ్చన్, ఉత్తమ లేఖనానికి ఉండవలసినటువంటి లక్షణాల్లో లేనిది? ఆప్షన్ 1 వేగము, ఆప్షన్ 2 దోష సాహిత్యత, ఆప్షన్ 3 భంగిమ, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 దోష సాహిత్యత. ఉత్తమ లేఖనానికి ఉండవలసినటువంటి లక్షణాల్లో దోష సాహిత్యత అనేది ఉండదండి. దోష సాహిత్యత అంటే ఏంటి అంటే దోషం అనేది ఉండాలి. ఇక్కడ దీని ప్లేస్లో యాక్చువల్గా రావాల్సింది ఏంటి అంటే దోష రాహిత్యత. కాబట్టి మనం జాగ్రత్తగా క్వశ్చన్ చదివేటప్పుడు, ఆప్షన్ చదివేటప్పుడు 1కి 2 సార్లు చూసేసి మనము ఆన్సర్ అనేది పిక్ చేసుకోవాలి. ఇక్కడ దోష రాహిత్యత అంటే ఏంటి అంటే ఎలాంటి దోషాలు లేకుండా రాయడము. వేగం అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే విద్యావేత్తల ప్రకారము నిమిషానికి 20 నుంచి 30 పదాలు రాయాలి. ఎప్పటి వరకు అంటే మాధ్యమిక దశకు వచ్చేసరికి. అదేవిధంగా భంగిమ అనేది ఏం తెలియజేస్తుంది అంటే లేఖనోపకరణాన్ని కుడి చేతి యొక్క బ్రొటన వేలుకు చూపుడు వేలుకు మధ్యన చేతి మణికట్టుకు 42 డిగ్రీల కోణంలో ఉండేటట్లు మనము రాయడం అనేది ఉండాలి. తర్వాత 13వ క్వశ్చన్, విద్యావేత్తలు మనోవైజ్ఞానికుల ప్రకారము 4 సంవత్సరాలలో ఎన్ని పదాలను ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 200 నుంచి 300 పదాలు, ఆప్షన్ 2 900 నుంచి 1000, ఆప్షన్ 3 1500 నుంచి 1600, ఆప్షన్ 4 వచ్చేసి 2000.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1500 నుంచి 1600 అండి. ఇక్కడ విద్యావేత్తలు మరియు మనోవైజ్ఞానికుల ప్రకారము 4 సంవత్సరాలలో ఎన్ని పదాలను ఉపయోగిస్తారు అంటే 1500 నుంచి 1600. అదేవిధంగా విద్యావేత్తలు మనోవైజ్ఞానికుల ప్రకారం 1 నుంచి 6 సంవత్సరాల మధ్య కాలంలో పదజాల అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుంది. అది ఏ రకంగా ఉంటుంది అంటే సంవత్సరాల వారీగా 1 నుంచి 1.5 సంవత్సరంలో 20 పదాలను ఉపయోగించగలుగుతారు. అదేవిధంగా 2వ సంవత్సరంలో 200 నుంచి 300 పదాలను ఉపయోగించగలుగుతారు. అదేవిధంగా 3వ సంవత్సరంలో 900 నుంచి 1000 పదాలని, అదేవిధంగా 4వ సంవత్సరంలో 1500 నుంచి 1600, 5వ సంవత్సరంలో 2000 పదాలను, అదేవిధంగా 6వ సంవత్సరంలో 2500 పదాలను భావ ప్రకటనలో ఉపయోగిస్తారు. తర్వాత 14వ క్వశ్చన్, కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, మరికొన్నింటిని ఆస్వాదించాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 నాష్, ఆప్షన్ 2 బేకన్, ఆప్షన్ 3 గొడవర్తి సూర్యనారాయణ, ఆప్షన్ 4 సిపి బ్రౌన్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 బేకన్ అండి. బేకన్, అదేవిధంగా నాష్, దాని తర్వాత గొడవర్తి సూర్యనారాయణ, వీళ్ళు ముగ్గురు క్షుణ్ణపట్నం పైన నిర్వచనాలు అనేవి ఇవ్వడం జరిగింది. నాష్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే గాసట బీసటగా అనేక పుస్తకాలను చదవడం కన్నా విషయం ఒకటైనా క్షుణ్ణంగా చదవడం మిన్నా అనేటువంటి క్షుణ్ణపట్నం పైన ఈ రకమైనటువంటి నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. నాష్ అంటే గాసట బీసటగా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత గొడవర్తి సూర్యనారాయణ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే ఒక కావ్యాన్ని కానీ ఒక వ్యాసాన్ని కానీ అమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద అర్థం మీద దృష్టి ఉంచి చేసేటువంటి పఠనాన్ని క్షుణ్ణపట్నం అంటారు అని తెలియజేసింది ఎవరు అంటే గొడవర్తి సూర్యనారాయణ. తర్వాత 15వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ధాతువాదంను ప్రతిపాదించినది యాస్కరాచార్యులు. స్టేట్మెంట్ 2 ఈ వాదం ధాతువులు లేదా క్రియల నుండి భాష ఉద్భవించింది అని తెలియజేస్తుంది. స్టేట్మెంట్ 3 దీన్ని విద్యావేత్తలు అంగీకరించలేదు. ఆప్షన్ 1 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైనది, మూడవది సరైనది కాదు. ఎందుకు అంటే ఈ ధాతువాదాన్ని విద్యావేత్తలు అంగీకరించలేదు అని ఇవ్వడం జరిగింది, కానీ అంగీకరించడం జరిగింది. ఇక్కడ ఈ వాదం ప్రకారం ధాతువులు క్రియల నుండి భాష అనేది ఉద్భవించింది అని తెలియజేస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తిను అనేటువంటి ఒక ధాతువు యొక్క దాన్ని తీసుకుంటే కనుక తిన్నాను, తింటున్నాను, తినేసాను, ఈ రకమైనటువంటి అంశాలన్నీ వస్తాయి. కాబట్టి దీనికి ఒక రకమైనటువంటి ప్రూఫ్ అనేది ఉంది కాబట్టి దీన్ని విద్యావేత్తలు అంగీకరించడం జరిగింది. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే యాస్కరాచార్యులు. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జత కానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 మౌఖిక అభినయవాదము బ్లూమ్ఫీల్డ్. స్టేట్మెంట్ 2 అంటే దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు. సంపాదనావాదము రిచర్డ్ పాజెట్. స్టేట్మెంట్ 3 స్వతసిద్ధవాదము నోమ్ చామ్స్కీ. స్టేట్మెంట్ 4 క్రమ పరిణామ వికాసవాదము డార్విన్. సరికాని జత ఏది అనడం జరిగింది. ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 3, 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1, 2 అండి. ఇక్కడ సరి కానికి జత ఏది అని అనడం జరిగింది. ఇక్కడ మౌఖిక అభినయవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే రిచర్డ్ పాజెట్ అండి. దీన్నే మనము టక్ వాదం అని కూడా అంటాము. ఇది ఏం తెలియజేస్తుంది అంటే మనం మౌఖికంగా చేసేటువంటి అభినయాల ద్వారా వచ్చేటువంటిదే భాష అని తెలియజేస్తుంది ఈ వాదం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? రిచర్డ్ పాజెట్. అదేవిధంగా సంపాదనావాదము లేదా దీన్నే మనం ఏమంటాము అంటే అనుభవవాదము అంటాము. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బ్లూమ్ఫీల్డ్ అండి. ఇదేం తెలియజేస్తుంది అంటే మానవుడు తన చుట్టూ ఉండేటువంటి పరిసరాల నుండి అనుభవపూర్వకంగా సంపాదించుకోవడం వలన కొన్ని అనుభవాల వలన ఏర్పడిందే భాష అని తెలియజేసేది ఏంటి అంటే సంపాదనావాదము. స్వతసిద్ధవాదము ప్రతిపాదించింది ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. ఇది ఏం తెలియజేస్తుంది అంటే భాష అనేది మానవునికి పుట్టుకతోనే వచ్చింది అని తెలియజేసేటువంటి వాదం ఏంటి అంటే స్వతసిద్ధవాదం అండి. వాదాలన్నింటిలోకెల్లా కూడా ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వాదం ఏంటి అంటే స్వతసిద్ధవాదము అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్రమ పరిణామవాద వికాసవాదాన్ని ఎవరో ప్రతిపాదించారు అంటే డార్విన్ ప్రతిపాదించడం జరిగింది.
ఇదేం తెలియజేస్తుంది అంటే ఆదిమ మానవుడు జంతువుల నుండి మానవుడు ఏ రకంగా పరిణామం చెందుకుంటూ వచ్చాడో భాష కూడా అలాగే పరిణామం చెందుకుంటూ వచ్చింది అని తెలియజేసేటువంటి వాదం ఏంటి అంటే క్రమ పరిణామ వికాసవాదము. తర్వాత 17వ క్వశ్చన్, క్రింది వాటిలో స్వభావవాదులు ఎవరు? ఆప్షన్ 1 ప్లేటో, డెమోటియస్. ఆప్షన్ 2 అరిస్టాటిల్, పైథాగరస్. ఆప్షన్ 3 ప్లేటో, అరిస్టాటిల్. ఆప్షన్ 4 ప్లేటో, పైథాగరస్. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ప్లేటో, పైథాగరస్ అండి. ఇక్కడ గ్రీకు తత్వవేత్తల్ని 2 రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది స్వభావవాదులు, రెండవది సంకేతవాదులు. స్వభావవాదులు ఏంటంటే సహజ సిద్ధమైనది అని తెలియజేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే స్వభావవాదులు. వాళ్ళు ఎవరు? ప్లేటో, పైథాగరస్. అదేవిధంగా సంకేతవాదులు, సంకేతాల ద్వారా మనకు భాష అనేది వచ్చింది అని తెలియజేసేవారు ఎవరు అంటే సంకేతవాదులు. వాళ్ళు ఎవరు అంటే అరిస్టాటిల్ మరియు డెమోటియస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 18వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 ఈశ్వర సంకేతం అనేది ఈశ్వర సంకేత శక్తి వల్లనే భాష ఉద్భవించింది అని తెలియజేసేవారు వైయాకరణులు. స్టేట్మెంట్ 2 భాష మానవ జనితమైనది అని తెలియజేసేవారు నయాకరణులు. ఆప్షన్ 1, 1,2 సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదీ కాదండి. మన దేశంలో ఉండేటువంటి భాషా ప్రవక్తలను 2 రకాలుగా విడగొట్టారు. అందులో మొదటిది ఏంటంటే నయాకరణులు. వీళ్ళు ఏం చెప్తారంటే ఈశ్వర సంకేత శక్తి వల్లనే భాష ఉద్భవించింది అని వీరు నమ్ముతారు. వారిని ఎవరు ఏమంటారు అంటే నయాకరణులు అంటారు. రెండవది వైయాకరణులు. వీళ్ళు ఏంటి అంటే భాష అనేది మానవుల వల్లనే జనితమైంది అని తెలియజేసేవారు ఎవరు అంటే వైయాకరణులు. ఇక్కడ రివర్స్లో ఇచ్చాం కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 19వ క్వశ్చన్, సాధనమున పనులు సమకూరు ధరలోన అనేది ఈ వాదానికి సంబంధించినది. ఆప్షన్ 1 సంపాదనావాదము. ఆప్షన్ 2 స్వతసిద్ధవాదము. ఆప్షన్ 3 క్రమ పరిణామ వికాసవాదము. ఆప్షన్ 4 స్ఫోటవాదము. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 సంపాదనావాదం అండి. దీన్నే మనం అనుభవవాదము అని కూడా అంటాము. మానవుని చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఏర్పడ్డటువంటి అనుభవాల ద్వారానే, అంటే చాలా అనుభవాలు అనేటివి చూస్తూ ఉన్న కొద్దీ భాష అనేది ఆ రకంగా నేర్చుకున్నాడు అని తెలియజేస్తుంది. అదేంటి అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన అనేటువంటి వాక్యం అనేది మనకి దేన్ని తెలియజేస్తుంది అంటే సంపాదనావాదం గురించి తెలియజేస్తుంది. ధ్వని విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి శాఖల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 భేదాత్మక ధ్వని శాస్త్రం. ఆప్షన్ 2 ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం. ఆప్షన్ 3 శ్రవణాత్మక ధ్వని శాస్త్రం. ఆప్షన్ 4 తరంగాత్మక ధ్వని శాస్త్రం. ఇక్కడ నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. లైవ్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత చూసే వాళ్ళంతా కూడా వీడియోని నేను ఆన్సర్ రివీల్ చేసేలోపు పాజ్ చేసేసుకొని ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలరు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 భేదాత్మక ధ్వని శాస్త్రం అండి. ధ్వని విజ్ఞాన శాస్త్రం అనేది ఏం తెలియజేస్తుంది అంటే ధ్వని పుట్టుక, ఉత్పత్తి స్థానాల గురించి తెలియజేస్తుంది. దీన్నే మనము ఆంగ్లంలో ఏమంటాము అంటే ఫోనెటిక్స్ అంటాము. ఈ ఫోనెటిక్స్ లో కనుక చూసుకుంటే 3 రకాల శాఖలు అనేటివి ఉంటాయి. అందులో ఒకటి ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం. ఇది ఏం తెలియజేస్తుంది అంటే మనం మాట్లాడినప్పుడు, అంటే ధ్వనిని బయటికి పంపించినప్పుడు మన ముఖంలో ఉన్నటువంటి ముఖ అవయవాల్లో ఉన్నటువంటి కదలికలు అనేటివి ఏ విధంగా ఉన్నాయో పరిశీలించేటువంటి ఒక శాఖగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకు శ్రవణాత్మక ధ్వని శాస్త్రం. ఇది ఏం తెలియజేస్తుంది అంటే మన నోటి నుంచి ఉచ్చరించబడేటువంటి ధ్వనులు చెవిలో ఉన్నటువంటి కర్ణబేరిలోని ఎముకల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో తెలియజేసేటువంటి శాఖ శ్రవణాత్మక ధ్వని శాస్త్రం. అదేవిధంగా తరంగాత్మక ధ్వని శాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే మనం ఉచ్చరించినటువంటి ధ్వనులు గాలిలో కలిగించేటువంటి రకరకాల తరంగాల్ని, అంటే గాలిలో తరంగాలు అనేవి విడుదలవుతాయి కదా మనం మాట్లాడినప్పుడు, ఆ రకంగా ఉన్నటువంటి రకరకాల తరంగాల్ని యంత్రాల సహాయంతో నమోదు చేసి వాటిలో ఉన్నటువంటి భేదాల్ని తెలియజేసేటువంటి శాఖ ఏది అంటే తరంగాత్మక ధ్వని శాస్త్రము. తర్వాత 2వ క్వశ్చన్, క్రింది వాటిలో భాషా ధ్వనికి సంబంధించి సరికానిది ఏది? స్టేట్మెంట్ 1
మానవుని ముఖ యంత్ర అవయవాల నుండి పుట్టినది భాషాధ్వని. స్టేట్మెంట్ 2, భాషా విజ్ఞానంకు తోడ్పడే ప్రతి శబ్దము భాషాధ్వని అవుతుంది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకు అంటే భాషా ధ్వని అంటే ఏంటి అంటే మానవుని ముఖ యంత్ర అవయవాల నుంచి పుట్టిన దాన్నే మనం ఏమంటాము అంటే భాషా ధ్వని అంటాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుందండి? మనకు మన నోటి నుంచి వచ్చేటువంటి మాటలన్నీ కూడా, ధ్వనులన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి? భాషా విజ్ఞానానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఏమంటాము అంటే భాషా ధ్వని అంటాము. ఇక్కడ సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇవి రెండు కూడా సరి అయినవే కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో సరి కానిది ఏది? స్టేట్మెంట్ 1, అక్షరం అనగా అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట రూపము. తర్వాత స్టేట్మెంట్ 2, వర్ణం అనగా ఒక అచ్చు తప్పనిసరిగా కలిగి ఉన్నది. ఇక్కడ స్టేట్మెంట్ ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 అండి. రెండు కూడా సరి అయినవి కాదు. ఎందుకు అంటే అక్షరము అంటే ఏంటి అంటే ఒక అచ్చు తప్పనిసరిగా కలిగి ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే అక్షరము అంటాము. ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రమ అనేటువంటి ఒక పదంలో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం ధ్వనులు అక్షరాలుగా విడగొడదాం. ఫస్ట్ రా అంటే ఏమొస్తుంది? ర్. దాని తర్వాత ఆ అనేది వస్తుంది. అదే విధంగా మా అంటే గనక తర్వాత ఆ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ధ్వనులు ఎన్ని ఉన్నాయండి? ఇవి అన్ని ధ్వనులు 1, 2, 3, 4 ఇన్ని ఎన్ని ధ్వనులు ఉన్నాయి? 4 ధ్వనులు అనేటివి ఉన్నాయి. మరి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఆ తర్వాత ఇక్కడ ఒక ఆ 2 అక్షరాలు అనేటివి ఉన్నాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక అచ్చు అనేది అవసరం పడుతుంది. అదే విధంగా వర్ణం అంటే ఏంటి అంటే అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట రూపాన్ని వర్ణము అంటాము. అంటే అర్ధభేదం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే పేట, దాని తర్వాత కోట, పేట దాని తర్వాత కోట, ఈ రెండింటికి అర్ధభేదం అనేది ఉంది కాబట్టి వీటిని వర్ణంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత నాలుగవ క్వశ్చన్, లక్ష్మి అనే పదంలో ఉండేటువంటి అక్షరాలు మరియు ధ్వనులు వరుసగా. ఇక్కడ ఆప్షన్ 1 6, 4, ఆప్షన్ 2 2, 6, ఆప్షన్ 3 4, 2, ఆప్షన్ 4 3, 6. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 2, 6. ఇది ప్రీవియస్ గా వచ్చినటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ లక్ష్మిని మనం ఇంతకు ముందు లాగా విడదీస్తే గనక లా అంటే ల్ ప్లస్ ఆ, దాని తర్వాత మనకు అక్ష ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏం చేద్దాము అంటే క్, దాని తర్వాత షా వస్తుంది కదా, దాని తర్వాత ఇష్, దాని తర్వాత మా వస్తుంది కాబట్టి అమ్ము, దాని తర్వాత మనకు ఈ ఉంది అండి. లక్ష్మి అన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఎన్ని ధ్వనులు ఉన్నాయండి? 6 ధ్వనులు అనేటివి ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక అక్షరం, ఇక్కడ అచ్చు ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి అక్షరాలు ఎన్ని ఉన్నాయండి? మనకు 2 అక్షరాలు అనేటివి ఉన్నాయి. ఇక్కడ మౌస్ తో రాయడం వల్ల కొంత రైటింగ్ అనేది అర్థం కాకపోవచ్చు, అడ్జస్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ రకంగా విడదీయడం అనేది నేర్చుకోవాలండి. నేర్చుకుంటే మనకు ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇక్కడ లా అంటే ఫస్ట్ ల్, దాని తర్వాత ఆ, దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? క్ష్మి అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్, దాని తర్వాత షా అండి, ఇది ష్, ఇష్, దాని తర్వాత మా ఒత్తుంది కాబట్టి ఒత్తులు ఉన్నాయి కదండి. ఒత్తులన్నిటికీ మనము ఇష్, క్, దాని తర్వాత ఈ అనేది రాసుకున్నాం. ఈ రకంగా రాసుకుంటే మనకు మొత్తం ఎన్ని వస్తాయి అంటే 6 ధ్వనులు, దాని తర్వాత 2 అక్షరాలు అనేటివి వస్తాయి. తర్వాత ఐదవ క్వశ్చన్, శ్రీ సాయిలో ఉన్నటువంటి ధ్వనుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3. ఆప్షన్ 4 అనేది చేంజ్ చేస్తున్నాను. ఆప్షన్ 4 అనేది 7 అండి. మనకి ఇక్కడ మిస్టేక్ అనేది పడింది. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 7 అండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ శ్రీ ఉంది. ఫస్ట్ ఏం చేస్తాము ఇష్, దాని తర్వాత రావొస్తుంది కాబట్టి ఉర్, దాని తర్వాత ఈ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఈ అనేది వస్తుంది. దాని తర్వాత సాయి కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది ఇస్, దాని తర్వాత ఆ అనేది వస్తుంది. తర్వాత మనకి ఇప్పుడు సా అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మిగిలింది ఏంటి ఈ. ఈ అంటే ఫస్ట్ ఏమొస్తుంది ఫస్ట్ ఈ వస్తుంది. దాని తర్వాత ఈ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 1 2 3 4 5 6 7 మొత్తం ఎన్ని ధ్వనులు ఉన్నాయండి 7 ధ్వనులు ఉన్నాయి. అలా కాకుండా అక్షరాలు అడిగితే గనక 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3 ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ 3 అక్షరాలు అనేటివి ఉన్నాయి. తర్వాత 6వ క్వశ్చన్ ముఖ యంత్ర అవయవాలలో కదలిక లేని భాగాలు ఏవి? ఆప్షన్ 1 స్థానాలు, ఆప్షన్ 2 కరణాలు, ఆప్షన్ 3 ప్రయత్నాలు, ఆప్షన్ 4 వాగోత్పత్తి అవయవాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 స్థానాలు అండి. ఇక్కడ మనకు ముఖ యంత్ర అవయవాల్లో కదలిక లేని భాగాలను ఏమంటాము అంటే స్థానాలు అంటాము. ఇది ధ్వని పుట్టేటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఊపిరితిత్తుల నుండి వచ్చినటువంటి వాయు ప్రవాహాన్ని మనకి ఇక్కడ ముఖ కుహరంలో నిరోధం ఏర్పరిచేటువంటి మనకు ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే స్థానము అంటాము. ఇది పై దవడకు చెందినటువంటి భాగంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత కరణాలు అంటే ఏంటి అంటే ముఖ యంత్ర అవయవాల్లో కదలిక ఉన్నటువంటి భాగాలను ఏమంటారు అంటే కరణాలు అంటారు. కదలిక ఉన్నటువంటి భాగాలు ఏంటి కరణాలు. అదేవిధంగా కదలిక లేని భాగాలు స్థానాలు. ధ్వని పుట్టేటట్టు చేసేటివి ఏంటి అంటే కరణాలు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ముఖ కుహరంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు గాలిని నిరోధించబడినటువంటి ప్రదేశాన్ని తాకేటువంటివే ఏంటి అంటే కరణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా క్రింది దవడలోని భాగాలుగా మనం చెప్పుకుంటాము. తర్వాత 7వ క్వశ్చన్ దొంగాటకం అనేటువంటి పదాల్లో జరిగేటువంటి ధ్వని పరిణామాలు ఏవి? ఆప్షన్ 1 వర్ణాదేశం, ఆప్షన్ 2 వర్ణ మార్పిడి, ఆప్షన్ 3 వర్ణాగమం, ఆప్షన్ 4 వచ్చేసి వర్ణాదేశము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 వర్ణాగం అండి. వర్ణాగం అంటే ఏంటి అంటే ఒక వర్ణం అధికంగా వచ్చి చేరడాన్ని ఏమంటారు అంటే వర్ణాగము అంటాము. ఇక్కడ చూసుకుంటే మొదట దొంగాట అని ఉంది, దాని తర్వాత ఏమొచ్చింది దొంగాటకం అని వచ్చింది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే వర్ణాగమము అంటాము. తర్వాత 8వ క్వశ్చన్ పలు భాషల అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్టమైనటువంటి వ్యవస్థని భాష అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 హాకెట్, ఆప్షన్ 2 చామ్స్కీ, ఆప్షన్ 3 ఇజ్లర్, ఆప్షన్ 4 ఎస్కే వర్మ. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 హాకెట్ అండి. తర్వాత 9వ క్వశ్చన్ క్రొత్త బతుకులలో జరిగేటువంటి ధ్వని పరిణామం ఏమిటి? ఆప్షన్ 1 వర్ణ వ్యత్యాయం, ఆప్షన్ 2 వర్ణ మార్పిడి, ఆప్షన్ 3 వర్ణాగమం, ఆప్షన్ 4 వచ్చేసి పదాధీన సంయుక్త రఫం అండి. ఇది పదాధీన సంయుక్త రఫం. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 పదాధీన సంయుక్త రఫం అండి. ఇక్కడ మనకు ధ్వని పరిణామ రకాలని కనుక చూసుకుంటే అందులో ఒక భాగమే ఈ పదాధీన సంయుక్త రఫం అండి. కాలానుగుణంగా ధ్వనిలో వచ్చినటువంటి మార్పునే మనం ఏమంటాము అంటే ధ్వని పరిణామము అంటాము. అందులో కనుక చూసుకుంటే ఈ పదాధీన సంయుక్త రఫం అనేది ఏం తెలియజేస్తుంది అంటే మొదట ఉన్నటువంటి రావత్ అనేది తర్వాత ఉండదు. ఇక్కడ కొత్త దాని తర్వాత ఇక్కడ బ్రతుక్కు ఉంది, ఇక్కడ బతుక్కు అనేది ఉంది. ఈ రకంగా ధ్వని పరిణామం చెందడాన్ని ఏమంటారు అంటే పదాధీన సంయుక్త రఫం అని అంటాము. తర్వాత 10వ క్వశ్చన్ నవ్వులాట, నవ్వుటాల, పావురం, పారువం అనేటువంటి వాటిలో జరిగేటువంటి ధ్వని పరిణామం ఏమిటి? ఆప్షన్ 1 వర్ణ వ్యత్యాయం, ఆప్షన్ 2 వర్ణ సమ్మేళనం, ఆప్షన్ 3 వచ్చేసి వర్ణ భేదము, ఆప్షన్ 4 వర్ణాగమము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 వర్ణ వ్యత్యాయం అండి. ఈ వర్ణ వ్యత్యాయంనే మనం ఏమంటాము అంటే వర్ణ మార్పిడి లేదా
వర్ణ పరివర్తన అని అంటాం. ఇందులో ఏమవుతుంది అంటే ముందు వర్ణాన్ని వెనుకకు, వెనుక వర్ణాన్ని ముందుకు మార్చడం ద్వారా ఏర్పడేటువంటి ధ్వని పరిణామము వర్ణ వ్యత్యాయం అండి. ఇక్కడ చూసుకుంటే నవ్వు లాట, ఇక్కడ ఏమైంది ఈ టాని ఇటు పంపించిండ్రు, దాని తర్వాత లాని ఇటు పంపించడం జరిగింది. కాబట్టి ఇది ఏమైంది నవ్వు టాలా అయింది. తర్వాత పావురం, పావురం కాబట్టి ఇక్కడ రాని ఇటు పంపించిండ్రు, వాని ఇటు పంపించిండ్రు, ఇక్కడ ఏమైంది పారువం అయింది. అంటే ఏమైంది ముందు వర్ణాన్ని వెనుకకు, వెనుక వర్ణాన్ని ముందుకు మార్చడం ద్వారా ఏర్పడేటువంటి ధ్వని పరిణామం ఏంటి అంటే వర్ణ వ్యత్యాయం. తర్వాత 11వ క్వశ్చన్, ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 సైమన్ పాటర్, ఆప్షన్ 2 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 3 రామచంద్ర వర్మ, ఆప్షన్ 4 గ్లియర్సన్. ఇక్కడ ఆప్షన్ 4 అనేది గ్లియర్సన్ కాదండి, ఏది కాదు అనేది దీని యొక్క 4th ఆప్షన్ గా మీరు పరిగణించాలి. ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఎందుకు అంటే ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే హాకెట్ అండి. ఈయన చెప్పినటువంటి నిర్వచనం ఏంటి ఇంతకు ముందే మనం ఆల్రెడీ క్వశ్చన్ లో చూసుకున్నాం. పలు భాషణ అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్టమైనటువంటి వ్యవస్థయే భాష అన్నది ఎవరు అంటే హాకెట్. ఆ హాకెటే రచించినటువంటి గ్రంథంగా మనం ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో ఏది లేదు కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్, సమాజంలో ఉండేటువంటి మానవ సంబంధాలు ఎంత కష్టమైనవో భాష అనేటువంటి దృగ్విషయం కూడా అంతే కష్టమైనది అని తెలియజేసింది ఎవరు? ఆప్షన్ 1 ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి, ఆప్షన్ 2 రామచంద్ర వర్మ, ఆప్షన్ 3 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 4 సైమన్ పాటర్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఎస్కే వర్మ మరియు కృష్ణస్వామి గారండి. వీళ్ళు ఏం చెప్పారు? సమాజంలో ఉండేటువంటి మానవ సంబంధాలు చాలా కష్టంగా ఉంటాయండి, అంతే కష్టమైనటువంటిది భాష అని తెలియజేశారు. కాబట్టి వీరు రచించినటువంటి గ్రంథం కూడా ఉంది, అదేంటి అంటే మోడర్న్ లింగ్విస్టిక్స్ అండి. ఇక్కడ మనకు ఈ లింగ్విస్టిక్ అనేటువంటి పేరుతో గ్రంథాలు అనేటివి వస్తాయి, తప్పకుండా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఈ టాపిక్ మొత్తం కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 1కి 10 సార్లు చదవాల్సిందే, ఆ రకంగా చదివితేనే గుర్తుండేటువంటి టాపిక్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత 13వ క్వశ్చన్, పశు పక్షాదుల ప్రవర్తనను మానవ ప్రవర్తన నుండి వేరు చేసేదే భాష అని తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 చరిత్రకారులు, ఆప్షన్ 2 విద్యావేత్తలు, ఆప్షన్ 3 మనోవైజ్ఞానికులు, ఆప్షన్ 4 నిఘంటుకారులు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 మనోవైజ్ఞానికులు అండి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. పశు పక్షాదులు ప్రవర్తనను అదేవిధంగా మానవ ప్రవర్తన నుండి వేరు చేసేదే భాష అని తెలియజేసింది ఎవరు అంటే మనోవైజ్ఞానికులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వాటికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే భావ వ్యక్తీకరణ అండి, అది వాటికి లేదు, మనకు ఉంది. అంటే ఇక్కడ సైగల ద్వారా అవి కూడా భావాలను వ్యక్తం చేస్తాయి, కానీ మాట్లాడడం ద్వారా మనం భావ వ్యక్తీకరణ అనేది చేయగలుగుతాం. కాబట్టి మానవుడు మనకు అతి తెలివి అనేది ఉన్నటువంటి జంతువుగా మనం పరిగణిస్తాము. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది వాటిలో సరి కానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచించింది స్టర్ట్వర్ట్. స్టేట్మెంట్ 2 లింగ్విస్టిక్ చేంజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది జాన్ పి హ్యూగ్స్. ఇక్కడ సరి కానిది ఏది అని జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవి కాదు. ఇక్కడ సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే జాన్ పి హ్యూగ్స్ అండి. అదేవిధంగా లింగ్విస్టిక్ చేంజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే స్టర్ట్వర్ట్ అండి. ఇక్కడ మనకు జాన్ పి హ్యూగ్స్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కనుక చూసుకుంటే వాగ్రూప సంకేతాల సముదాయమే భాష అని తెలిపింది ఎవరు అంటే జాన్ పి హ్యూగ్స్. ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మిగతా స్టర్ట్వర్ట్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే యాదృచ్ఛికమైనటువంటి నిర్మాణ సౌష్ఠవంతో భావ వినిమయానికి ఉపయోగపడేటువంటిదే భాష అనేది తెలిపింది ఎవరు అంటే స్టర్ట్వర్ట్.
మనకు ఆయన రచించినటువంటి గ్రంథము లింగ్విస్టిక్ చేంజ్ అండి. తర్వాత 15వ క్వశ్చన్, ధ్వనిని ఉచ్చరించేందుకు స్థాన కరణ అవయవాలను సంయోగపరచుటకు చేసేటువంటి చర్యను ఏమంటారు? ఆప్షన్ 1 ధ్వని పునర్నిర్మాణం, ఆప్షన్ 2 వర్ణ సమ్మేళనం, ఆప్షన్ 3 వాగోత్పత్తి, ఆప్షన్ 4 ప్రయత్నం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ప్రయత్నం అండి. ఇక్కడ ధ్వనిని ఉచ్చరించేందుకు స్థాన కరణ అవయవాలను సంయోగపరచడానికి చేసేటువంటి చర్యను మనం ఏమంటాము అంటే ప్రయత్నము అంటాము. ఇక్కడ చూసుకుంటే ఈ స్థాన కరణ అదేవిధంగా ఈ ప్రయత్నాల వల్ల మనకు ఏర్పడేది ఏంటి అంటే వాగోత్పత్తి అనేది, మాట్లాడడం అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. తర్వాత 16వ క్వశ్చన్, వ్యాకరణ బోధనకు విరుద్ధమైనటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 అనుసంధాన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 నిగమన పద్ధతి అండి. ఈ నిగమన పద్ధతికే మిగతాగా ఉన్నటువంటి పేర్లు ఏంటి అంటే నిగమనోత్పత్తి, అదేవిధంగా. తర్వాత 17వ క్వశ్చన్, క్రింది వాటిలో వ్యాకరణ బోధన పద్ధతుల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 నవీన పద్ధతి, ఆప్షన్ 2 ప్రాచీన పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 4 అనుసంధాన పద్ధతి. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 1, 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఈ 4 కూడా, ఇక్కడ ఉన్నటువంటి 4 కూడా వ్యాకరణ బోధన పద్ధతులే. ఇందులో లేనిది అనేది ఏదీ లేదు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సమాధానం. ఇక్కడ చూసుకుంటే ఆగమన పద్ధతికి మరి యొక్క పేరు ఏంటి అంటే నవీన పద్ధతి, అదేవిధంగా నిగమన పద్ధతికి మరి యొక్క పేరు ఏంటి అంటే ప్రాచీన పద్ధతి. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము. ప్రయోగ పద్ధతి, అనుసంధాన పద్ధతి, 4 కూడా వ్యాకరణ బోధన పద్ధతుల్లో ఉన్నవి. ఇవి గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కోడ్ సులభంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఏమవుతుంది అంటే ఈ అన్ని పద్ధతులు గుర్తుంటాయి. ఆగే నగ్మ అనుపయోగం, ఆగే నగ్మ అనుపయోగం, ఆగే నగ్మ అనుపయోగం అంటే ఆ అంటే మనకు ఆగమన పద్ధతి, నగ్మ అంటే నిగమన పద్ధతి, అదేవిధంగా అనుపయోగం అంటే అనుసంధాన పద్ధతి, దాని తర్వాత అనుపయోగం ఉంటుంది కదా ప్రయోగ పద్ధతి. ఈ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఆగే నగ్మ అనుపయోగం. తర్వాత 18వ క్వశ్చన్, వ్యాకరణ అంశాలు ప్రత్యేకంగా బోధించకూడదు, పాఠ్యాంశ బోధనలో భాగంగానే బోధించాలి అనేటువంటి విధానాన్ని తెలిపేటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 4 అనుసంధాన పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి అండి. ప్రయోగ పద్ధతిలో కనుక చూసుకుంటే వ్యాకరణ అంశాలను ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ బోధనలో భాగంగానే వ్యాకరణాంశాన్ని బోధించాలి అని తెలియజేసేటువంటి పద్ధతి ప్రయోగ పద్ధతి. ఆదర్శ పఠనం చేసే సందర్భంలో పద్యంలో ఈ విధంగా ఆదర్శ పఠనాలు చేయాలి. ఆప్షన్ 1 రాగాయుక్తంగా, ఆప్షన్ 2 విసంధి పూర్వకంగా, ఆప్షన్ 3 భావాయుక్తంగా, ఆప్షన్ 4 అన్వయ క్రమాన్ని పాటిస్తూ. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1 to 4, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇప్పుడు ఫాస్ట్ గా దీని యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1 to 4 అండి. ఎందుకు అంటే ఆదర్శ పఠనం అంటే ఏంటి అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించే సమయంలో పాఠ్యాంశాన్ని చదువుతాడు కదండి, దాన్నే ఏమంటారు అంటే ఆదర్శ పఠనము అంటారు. ఆ ఆదర్శ పఠనం అనేది పద్యానికి ఒక రకంగా, గద్యానికి ఒక రకంగా ఉంటుంది. ఆ పద్యం అయితే గనక 3 రకాలుగా ఆదర్శ పఠనం అనేది చేయాలి. మొదటిది ఏంటి అంటే రాగాయుక్తంగా, మనం పాడేటువంటి పద్యం అనేది ఏ రకంగా ఉండాలి? రాగాయుక్తంగా ఉండాలి. విసంధి పూర్వకంగా అంటే సంధిని విడదీస్తూ, అందులో సంధి పదాలు వస్తాయి అనుకోండి, దాన్ని విడదీసి మరి పిల్లలకు చెప్పాలి. దాని తర్వాత అన్వయ క్రమాన్ని పాటిస్తూ, అన్వయ క్రమాన్ని పాటించడం అంటే ఏంటి అంటే తాత్పర్యం అనేది వరుసగా వచ్చేటట్లు మనం మన పద్యాన్ని పిల్లలకు బోధించాలి.